ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలుస్తూ ఈ జూమ్ మీటింగ్ చేరవచ్చిన ప్రతి దైవజనునికి పేరు పేరున వందనాలు. దేవునికి స్తుతి కలుగును గాక. రాత్రంతా మంచి నిద్రవిస్తాను దయచేసి. దేవుని కృపను బట్టి, ఆయన మహా కనికరాన్ని బట్టి మరో దినాన్ని చూడగలుగుతున్నాం. అందుకు ఆయనకు స్తుతులు చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. ఈ దినాన్ని 4534వ దినాన్ని దేవుడు మనకు కృప చూపించి ప్రేమతో మనకు అనుగ్రహించినాడు. అందుకు ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఈ జూమ్ మీటింగ్ ను ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మన మధ్యన ఆదినారాయణ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆదినారాయణ అన్న గారు. వందనాలు చేస్తాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వజ్జనీయుడా, మీకు స్తోత్రాలు. మానవ మాతృలను మమ్మల్ని ప్రేమించి ఎదక రక్షించుకున్నావు స్వామి, వందనాలు. ఈ యొక్క రక్షణ భాగ్యం లేని వారు ఎంతో మంది కోట్ల కొలది ఉన్నారు. వారందరినీ ఆకర్షించి రక్షించండి. ప్రభువా, మీరు ఆఖరి దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ప్రభువా, మా యొక్క బలహీనతలను తీసేసి బలాన్ని దయచేయండి. మీ సారూప్యంలోకి మార్చండి స్వామి. ఈ దినం నాయన మరి తండ్రి, ఈ కార్యక్రమం అంతట్లో పాటల పాటలో, వాక్య పరిచర్లో, ప్రార్థించటలో, నడిపించటలో మీ సహాయాన్ని మెండుగా దయచండి. ఎక్కడ అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా అంతవరకు నాయన మరి తండ్రి మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి చక్కగా నడిపిస్తారన్న మీ నీకు వందనాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ, మా ప్రాణ ప్రియుడు రక్షకుడు విమోచకుడు సజీవుడైన శివప్రభుల వారి శుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయాలన్నా వందనాలన్నా వందనాలు. రండి ఉత్సాహించి పాడుదము, రాక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగుస్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నీపుడు నెల్లప్పుడు అయినట్లు యుగముల నౌనామే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అన్నా వందనాలు. వందనాలన్నా. పాట పాడిన సభలన్న గారికి ప్రత్యేక వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆసిఫాబాద్ నుంచి జాన్పాల్ గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ఆసిఫాబాద్ నుండి జాన్పాల్ గారు. జాన్పాల్ అన్న గారు ప్రార్థించండి అన్న. నిత్య నివాసమైనటువంటి దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరాకడకు ఎంతో సమీప దినాలలో ఎన్నో గుర్తులు కనపడుతున్నటువంటి దినాలలో మేముండగా మీ వాక్యము చేత పరిశుద్ధతలో మమ్మల్ని కొనసాగింప చేస్తూ మీరాకడలో మీరాకడ కొరకై సిద్ధపడటానికి మాకు ఇస్తున్నటువంటి ప్రతి దినము లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి విశేషముగా ప్రభు మరొక దినములో మీ వాక్యము కొరకు
సహోదరులతో సహవాసము కొరకు మీ సన్నిధికి చేరవచ్చాం. ఎలీషా బాబా గారు మీ మాటల నిమిత్తం మీ పక్షముగా నిలబడుతూ ఉండగా మీరే మీ దాసుని మీ కృపతో ఆదుకొని సహాయం చేయండి. శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అన్న. దేవునికి స్తోత్రం. ఏదైనా ప్రత్యేకమైన సమయానికి మనం వచ్చి ఉంటున్నాం. 4534వ రోజులో దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి వినడానికి గొప్ప కృప అనుగ్రహించినాడు. అదే సమయంలో మన మధ్యన్న తమ్మలూరు నుంచి, ప్రకాశం జిల్లా తమ్మలూరు నుంచి ఎలీషా బాబన్న గారు దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తుండగా ఆసక్తితో విందాం. ఎలీషా బాబన్న గారు. ప్రభు నామమున చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలన్నా. వందనాలన్నా. దయగల దేవుడు కనికర పూర్ణుడైన ప్రభు మనల్ని ప్రేమించి 2025వ సంవత్సరం మే మాసం 31వ తేదీకి మనలను సజీవులుగా ఆయన సన్నిధికి నడిపించారు. దేవుని కృప, వాత్సల్యత, కనికరం అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం నిర్మూలం కాలేదు అంటే ఆయన ఉచిత కృప. పగటి వేళ, మధ్యాహ్నం, రాత్రి చీకటిలో ఆయన కాపాడుతూ, సంచరింప చేస్తూ, భద్రపరుస్తూ తోడుగా ఉన్న దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించడం ఎంతైనా మంచిది. గతసారి మార్చి 22వ తేదీన ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. మార్చి నెల 22వ తేదీన ఆ రోజు ఆది కాండంలో నుండి అబ్రహాము జీవితమును ప్రభు మన ఎదుట ఉంచాడు. ఈరోజు నిర్గమాకాండం 25వ అధ్యాయాన్ని కాసేపు మనం ధ్యానం చేద్దాం. ఎన్నోసార్లు విన్న మాటలు, ఎంతో మంది దైవజనులు మనకు వివరిస్తూ తెలియచేస్తున్న సందేశాలు, లేఖనములు ఎన్నిసార్లు ధ్యానం చేసినా, ఎన్నిసార్లు విన్నా, ఎవరు ధ్యానం చేసినా అవి క్రొత్తగా మన హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాక్యం క్రొవ్వు, వాక్యం మెదడు, వాక్యం వెలుగు, వాక్యము దీపం, వాక్యము నీరు, వాక్యము సుత్తె. ఈ దృష్టితో మనం అన్వయించుకున్నప్పుడు నిలిచేవారిని మనం చూడకూడదు. వాక్యమయ్యున్న క్రీస్తు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేనేమి నేర్చుకోవాలి, నేనేమి విడిచిపెట్టాలి, నేనేమి అనుసరించాలి, నేనేమి అన్వయించుకోవాలి అనే ఆ మంచి మనస్సుతో మనం వాక్యం దగ్గరికి రావాలి. ఆ వాక్యం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిర్గమకాండం 25వ అధ్యాయం మొదటి 8-9 వచనాలు ఒక భాగంగా మనం చూస్తాం. నిర్గమకాండం 25వ అధ్యాయము మొదటి 9 వచనాలలో యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠిత అర్పణము తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోలు, సముద్ర వస్తల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలం, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎపోదునకు పతకమును, చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను.
నేను నీకు కనబరుచు విధంగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మింపవలెను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో విరిచి పంచిపెట్టునుగాక. ఆమేన్. మరి జాన్ పాలన్న ప్రార్థన చేశారు, నేను కొనసాగుతున్నాను. గతసారి మార్చి 22వ తేదీన అబ్రహాము జీవితంలో నుండి మనం అబ్రహాము జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఆ విషయాలు విన్నాం. ఊరికే ఆ మాటలో నేను అట్లా జ్ఞాపకంలో ఉంచుతాను. మరలా మన ధ్యానంలోనికి వద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనంలో అబ్రాహాం మనకు కనబడతాడు. తెరహు అబ్రహాము, తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రాహామును, నాహోరును, హారానును కనెను అని ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనంలో అబ్రాహాము జీవితం కనబడతా ఉంది. ఈ 11వ అధ్యాయంలో విగ్రహారాధన నుంచి విడిపించబడి 12వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాం వెళ్ళెను. 11వ అధ్యాయంలో అబ్రాహాం విగ్రహారాధన నుంచి విడిపించబడి 12వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక విశ్వాసమును బట్టి అన్ని విడిచి ప్రభు చూపించిన దేశానికి వెళ్ళాడు. 13వ అధ్యాయంలో లోతు తను కలిసి నివసించలేనంత బంధువులుగా కలహాలు ఇవన్నీ ఉన్నందున వెండి బంగారములు కలిగి విస్తరించినందున 13వ అధ్యాయం 2వ వచనం అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. 11లో విగ్రహారాధన విడిచిపెట్టాడు. 12వ అధ్యాయంలో పిలుపుకు లోబడ్డాడు. 13వ అధ్యాయంలో బలిపీఠములు కట్టి లోతుకు బంధువులకు కలహం మధ్య, సమస్యల మధ్య లోతు కుడి తట్టుకు వెళితే అబ్రహాం ఎడమ తట్టుకు, లోతు ఎటు వెళితే దానికి ఆపోజిట్ లో అబ్రహాం వెళ్ళాడు, బలిపీఠాలు కట్టాడు. 14వ అధ్యాయం ఆదికాండంలో తమ్ముడు చెరపట్టబడినని 12వ వచనం చదివితే 14, 12 మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు ఎస్కోలు సహోదరుడు అనేరు సహోదరుడే మమ్రే అను సహోదరునకు అమోరీని ఏలాము వనములో కాపురం ఉండేది. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. తన తమ్ముని ఆస్తిని తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. 11వ అధ్యాయంలో విగ్రహాలను విడిచిపెట్టాడు. 12వ అధ్యాయంలో పిలుపుకు లోబడ్డాడు. 13వ అధ్యాయంలో బలిపీఠాలను కట్టాడు. 14వ అధ్యాయంలో తమ్ముడు చెరపట్టబడినని విని తన కొరకు యుద్ధం చేసి అలవర్చబడిన వారితో అదంతా తీసుకొని వచ్చాడు. మనం ఇలాంటి అనుభవం కలిగి ఉన్నామా? మనం విడిచి వెళితే వాడు అలాగే ఉండాలి అనుకుంటాం కదా, వాడి నాశనాన్ని కొని వదిలేస్తాం కదా. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని, ఎంత మంచి అనుభవం. 15వ అధ్యాయంలో 6వ వచనములో అతడు యెహోవాను నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచెను. 16వ అధ్యాయంలో శారాయి మాట విని కొంచెం జీవితంలో ఒడిదుడుకులు కలిగినట్టుగా మనం చూస్తాం. హాగరు ద్వారా సంతానం ఇస్మాయేలు పుట్టడం. 17వ అధ్యాయంలో ఆదికాండం అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను,
నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించెదరని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా 11లో విగ్రహాలను విడిచిపెట్టాడు. 12వ అధ్యాయంలో పిలుపుకు లోబడ్డాడు. 13వ అధ్యాయంలో బలిపీఠాలు కట్టాడు. 14వ అధ్యాయంలో యుద్ధం చేసి లోతును తప్పించాడు. 15వ అధ్యాయంలో యెహోవాను నమ్మాడు. 16వ అధ్యాయంలో శారాయి మాట విని కొంత ఆ మలుపులు అటు ఇటు తిరిగినట్టుగా చూసాం. 17వ అధ్యాయంలో నిందారహితుడిగా సాగిలపడి దేవుని సన్నిధిలో మంచిగా నడుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 5వ వచనం చూడండి. 17వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాం అనబడును. పేరు మారింది, నడవడి మారింది, ప్రవర్తన మారింది, జీవితం మారింది. 11వ అధ్యాయంలో కనబడిన అబ్రాం 17వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాముగా మార్చబడ్డాడు. 18వ అధ్యాయంలోనికి వస్తే దేవదూతలకు పరిచర్య చేశాడు. వయస్సుకు మించి పరిగెత్తి పరిచర్య చేశాడు. పరుగులెత్తి పరిచర్య చేశాడు. 18వ అధ్యాయంలోనే తన ఇంటివారు, తన తర్వాత కూడా తన ఇంటివారు నీతి న్యాయములు జరిగిస్తారని దేవుని గూర్చి సాక్ష్యం పొందిన అబ్రహాము. మన గూర్చి ఇలాంటి సాక్ష్యం లోకములో కనబడుతుందా? మన తర్వాత మన పిల్లలు నీతి న్యాయములు జరిగించడానికి వారిని అలా సిద్ధపరిచామా? 18వ అధ్యాయంలోనే 22వ వచనం నుంచి మనం 33 వచనాలు చదివితే యెహోవా సన్నిధిలో నిలబడిన అబ్రహాము, గోజాడిన అబ్రహాము, బ్రతిములాడిన అబ్రహాము, పాదధూళిని, దుమ్మును, బూడిదను ఇంకొకసారి మాట్లాడతా అన్న అబ్రహాము. 19వ అధ్యాయంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించిన అనుభవం. 29వ వచనం, 19:29 ఆదికాండం. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు ఆ నాశనం మధ్య తప్పించాడు. మనల్ని బట్టి ఎవరైనా తప్పించబడుతున్నారా? కాపాడబడుతున్నారా? బ్రతికించబడుతున్నారా? 20వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ప్రవక్తగా మారాడు. అతడు ప్రవక్త. దేవుని భయం లేని చోట దేవుని భయం కలిగి ప్రార్థించే ప్రవక్తగా మారాడు. 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నిత్య దేవుడిని యెహోవా నామం పేరట ప్రార్థన చేశాడు. యెహోవా దర్శించినప్పుడు శారాయడలు చేసిన ఆ నవ్వును బట్టి, ఆ గొప్ప కార్యాలను బట్టి నిత్య దేవుడిని యెహోవాకు ప్రార్థన చేశాడు. 22వ అధ్యాయం వచ్చేసరికి ఒక్కడై ఉన్న ప్రేమించే ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి సిద్ధపడిన వాడు. దేవుడే అన్నాడు, అబ్రహామా ఆ చిన్నవాడిని ఏమి చేయకుము, అతనికి మారుగా పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేళ్లు బలిగా అర్పించు. 22వ అధ్యాయం వచ్చేసరికి ఇందువలన, ఈ కార్యం చేసినందున నీవు నాకు భయపడుతున్నావని అర్థమైందని దేవుడే సాక్ష్యం చెప్పాడు. 23వ అధ్యాయంలోకి వచ్చేసరికి మహారాజు అయ్యా, హేతు కుమారులు అంటున్నారు, నీవు మా మధ్య మహారాజులాగున్నావయ్యా. మన గూర్చి ఎవరైనా ఇలా చెప్పగలుగుతున్నారా? వీరు రాజు కుమారులండి, వీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పిల్లలని చెప్పగలుగుతున్నారా? ఈడు భక్తి ఈడు అంటున్నారా? మన తర్వాత ఎవరైనా నిందిస్తున్నారా? మన ద్వారా దేవుని నామం దూషించబడుతుందా? సృష్టికర్త, రాజులకు రాజు, సర్వాధికారి అయిన రాజు, సర్వోన్నతుడైన రాజు, మహిమగల రాజు, ఘనమైన రాజు, సమీపింపరాని తేజస్సులో ఉన్న అమరత్వం కలిగిన రాజు పిల్లలని బయట వారు మన గురించి సాక్ష్యం చెప్తున్నారా? 24వ అధ్యాయంలోనికి వచ్చేసరికి
దేవుడు అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఆకాశము యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు, పరలోకము యొక్క దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మనం నమ్మిన ప్రభువుకి ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? నా దేవుడు భూమి యొక్క దేవుడు, నా దేవుడు ఆకాశం యొక్క దేవుడు, నా దేవుడు పరలోకం యొక్క దేవుడు అని సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? ఎలా ఉంది మన ఆత్మీయ పరిస్థితి? 25వ అధ్యాయానికి వచ్చేసరికి చూడండి, 25వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 25:8. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మంచి ముసలితనమున అబ్రహాము నిండు వృద్ధాప్యమున, నిండు కుండలాగా ప్రారంభించబడిన అబ్రహాం, 11 అధ్యాయం 26వ వచనం కనబడిన అబ్రహాం 25వ అధ్యాయం 8వ వచనం వచ్చేసరికి నిండు వృద్ధాప్యమున, మంచి ముసలితనమున, కాలము నిండిన వృద్ధుడై పితరుల యొద్దకు చేర్చబడెను. ప్రసంగి గ్రంథములో కదా 7:17లో, ప్రసంగి గ్రంథం 7:17లో ఈ మాట రాసి ఉంటది ఇలాగా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలములకు ముందుగా నీవేళ చనిపోదువు. అధికంగా దుర్మార్గ పనులు చేస్తే, బుద్ధిహీనంగా తిరిగితే కాలమునకు ముందుగా యాత్ర ముగించాల్సి వస్తుంది. కానీ అబ్రాముగా ప్రారంభించబడిన అబ్రహాముగా మార్చబడ్డాడు. ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎవరైనా రక్షించబడితే ఇతడు అబ్రహాము కుమారుడే అని అబ్రహాం పేరు చెప్తున్నారు. జక్కైని గురించి వచనములో, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెని ఈమెను విడిపింపతగదా అంటున్నాడు. ఒక వ్యక్తి రక్షించబడితే అబ్రహాము కుమారుడు అన్నాడు. ఒక వ్యక్తి బంధకాల నుంచి, సాతాను నుంచి విడిపించబడితే అబ్రహాము కుమార్తె అన్నాడు. ఒక వ్యక్తి పరదైసులో అబ్రహాము రొమ్మున ఆనుకొన్నాడు అని ఉన్నది. ఎందుకండి అబ్రహాముకు అంత గొప్ప దీవెనలు ఇచ్చారు? అవును, అబ్రహాము జీవితం మనం అన్వయించుకుందాం. దేవుని స్నేహితుడు అని పేరుంది అబ్రహాముకు. దేవుని స్నేహితుడు, ముఖ్యమంత్రి స్నేహితుడు కాదు, ప్రధానమంత్రి స్నేహితుడు కాదు, ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి స్నేహితుడు కాదు, కానీ అబ్రహాము దేవుని స్నేహితుడు. దినవృత్తాంతములు 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 7వ వచనములో చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథమా లేక మొదటి గ్రంథం ఒక్కసారి చూద్దాం, అనుమానంగా ఉన్నది. 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథమే 20వ అధ్యాయము 7వ వచనం. నీ స్నేహితుడైన అబ్రహాము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అబ్రామును 7 కూడా చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7, 8 వచనాలు. దేవా యెహోవా అబ్రామును ఏర్పరుచుకొని కల్దీల ఊరోను స్థలము నుండి యువతులకు అతని రప్పించి అతనికి అబ్రహాం అను పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. అబ్రాహాము జీవితం ఎంత మంచి మాదిరి. మన జీవితాలు కూడా అలా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అవి మనం అలా అన్వయించుకుందాం. అబ్రహాము 11వ అధ్యాయం 26వ వచనంలో ప్రారంభించబడిన అబ్రాహాం 25వ అధ్యాయం 28వ వచనం వచ్చేసరికి ఆయన యాత్ర ముగించబడింది. కానీ ఇప్పుడు అబ్రహాము లేకుండా ఏ వచనం చెప్పడానికి వీలు కాదు. మత్తయి సువార్త మొదటి వచనం కదా, మొదటి అధ్యాయం మొదటి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించడానికి అతని నమ్మకమైన మనస్సు
దేవుని ప్రేమించేవాడు. మనం ఏం విడిచిపెడుతున్నాం? మనకున్న విడిచిపెడుతున్నామా? విగ్రహాలను విడిచిపెట్టాడు, పిలుపుకు లోబడ్డాడు, బలిపీఠాలు కట్టాడు, తమ్ముని మీద ప్రేమతో యుద్ధం చేశాడు, యెహోవాను నమ్మాడు. మనం ఎలా నమ్ముతున్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి అబ్రాహామును పోల్చుకుందాం. అబ్రహాముగా మార్చబడిన అనుభవాన్ని చూద్దాం. ఈరోజు నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో నుండి మొదటి 9 వచనాలు ఒక భాగంగా మనం విన్నాం. ఈ మొదటి వచనము నుండి నాకు ప్రతిష్ఠిత అర్పణములు తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము, మనవపూర్వకంగా అర్పించే ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకోవాలి. దేవునికి ఏం అవసరము అంటే ప్రతిష్ఠిత అర్పణలు. అవి ఎవరి యొద్ద తీసుకోవాలి అంటే ఇశ్రాయేలీల యొద్ద. అంటే ఇశ్రాయేలు అంటే మార్పు చెందిన వారు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నడక, జీవితం, ప్రవర్తన మారింది. యాకోబులో నుండి ఇశ్రాయేలుగా మార్చబడిన, ఆ లోకములో నుండి ప్రభులోనికి మార్చబడిన మన దగ్గర ఆ ప్రతిష్ఠిత అర్పణములు దేవునికి ఇవ్వాలి. అవి ఎట్టివ్వాలి? మనవపూర్వకంగా ఇవ్వాలి. మనవపూర్వకంగా ఇవ్వాలి. చాలా వచనాలు మనకు తెలుసు. మనవపూర్వకంగా ఇచ్చిన దావీదు, మనవపూర్వకంగా ఏడుకొని నినివే పట్టణస్థులు, మనవపూర్వకంగా ఏది ఇచ్చినా అది దేవునికి దేవునికి ఇష్టమైందిగా ఉంటుంది. ఏవి పడితే అవి ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. వారి దగ్గర దేవుడు ఇష్టపడడు. హేబేలు అర్పణ, కయ్యూను అర్పణ మన అందరికీ తెలిసిందే. మొదటివి, శ్రేష్టమైనవి, క్రొవ్వినవి, చాలా విలువైనవి ఇచ్చాడు హేబేలు. కొన్ని కొన్ని కొంత కొన్ని కొన్ని తీసుకొచ్చాడు కయ్యూను. మనపూర్వకంగా దేవునికి సమర్పిద్దాం. విలువైనవి సమర్పిద్దాం. దేవునికి ఇష్టమైనవి సమర్పిద్దాం. మార్పు చెంది సమర్పిద్దాం. మార్పు చెందిన అనుభవంతో మనం సమర్పిద్దాం. 8వ వచనములో, నిర్గమాకాండం 25:8, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఏందండి? ఆయన మనలో నివసించాలట. ఆయన ఎవరు? మహోన్నత దేవుడు కదా. ఆయన ఎవరు? ఘనమైన రాజు కదా. ఆయన ఎవరు? మహాకాశములు పట్టజాలం దేవుడు కదా. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్న, నిరంతరం స్తుతింపబడుతున్న, స్తోత్రార్హుడు, పూజార్హుడు, సర్వాధికారి కదా. పరమదేవుడు, పరమ ప్రభు, ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు కదా. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు కదా. ఆయన నేను వారిలో నివసించున్నట్లు, నేను వారిలో నివసించున్నట్లు. దేవాతి దేవుడు, పరిశుద్ధ దేవుడు, పాపము లేని దేవుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నేను వారిలో నివసించున్నట్లు. ఆ రూపం నీకు కనపరిచిన విధంగా మాదిరిగా ఆ రూపమును, ఉపకరణలు అన్నింటినీ ఆ దేవుడు ఏదైతే చెప్పాడు అదే కొలత, అదే ప్రకారం, లేఖనముల ప్రకారం మన జీవితాలు ఉండాలి. ప్రతిష్ఠిత అర్పణలు తీసుకొని రండి, నాకు తీసుకొని రండి అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయుల వద్ద తీసుకోమంటున్నాడు దేవుడు. మనపూర్వకంగా అర్పించే వారి మధ్య తీసుకోమంటున్నాడు దేవుడు. నేను వారిలో నివసించున్నట్లు పరిశుద్ధ స్థలమును నిర్మించాలంటున్నాడు దేవుడు. 10 నుండి 22 వచనాల్లో మరొక భాగాన్ని మనం చూస్తాం. నిర్గమాకాండం 25:10 నుండి, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. మందసము చేయాల్సి వచ్చినప్పుడు తుమ్మకర్రతో చేయాలి అంటున్నాడు. కానీ మందిరాన్ని కట్టాల్సి వచ్చినప్పుడు
చాలా విలువైన కర్రను ఉపయోగించాడు. దేవదారు, సరళ గొంజి, సరళమ్రానులు, ఒలివమాను, ఒలివ కర్ర, ఆర్జ కర్ర, దంతపు కర్ర, ఇంకా ఎక్కడ ఎన్నిక లేక ఎక్కడ దొరకని ఎన్నికైన దేవదారు, సరళ గొంజి చెట్లతోన ఆలయమును నిర్మించమన్నాడు. శితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేయమన్నాడు. అన్నిటికేమో విలువైన వస్తువులు ఉపయోగించాడు. శ్రేష్టమైన కర్రను ఉపయోగించాడు. దంతపు లేక సింహాసనం అన్నాడు. ఆ రకరకాల కర్రతో ఉపయోగించాడు. కానీ మందసము దగ్గరకు వచ్చేసరికి తుమ్మ కర్ర. ఈ అనుభవం మనలకు అన్వయించుకుందాం. బలహీనులం, నష్టపరిచే వాళ్ళం, ముళ్ళుగా ఉన్నవారం, ఇతరులకు హాని కలిగించే వారం, దేవునికి దేవునికి కూడా నష్టం కలిగించే మన జీవితాలు, శత్రువులము, భక్తిహీనులము, బలహీనులము, అపాత్రులం, అయోగ్యులం, ఉగ్రత పాత్రులం, ముళ్ళుగా ఇబ్బందికరంగా అపాయం కలిగించే మనలను తన పరిచర్య కొరకు నియమించాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! మనం ప్రభుని ఎలా స్తుతించాలి, ఎంతగా స్తుతించాలి. అయ్యా, విలువైన కర్రనేమో నీ మందిరం కోసం ఉపయోగించావు, అలంకరణ కోసం ఉపయోగించావు. మందసమునేమో తుమ్మ కర్రతో ఉపయోగించావు. ఇది మానవ కృతజ్ఞతను చూపిస్తా ఉంది. మానవుడు దేవుని స్తుతించాల్సింది. ఎన్నికలేని మనలను, నీచులైన మనలను, బలహీనమైన మనలను, తృణీకరించబడిన మనలను, వెర్రివారమైన మనలను, బలవంతులను, జ్ఞానవంతులను, గొప్పవారిని, వారందరిని ప్రక్కన పెట్టి నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! దావీదు ఇదే కదా అనేది. 7వ వాడు, కడగొట్టివాడు, చివరివాడు, ఎన్నికలేనివాడు, బలమైన వారు, ఉన్నతమైన వారు, చదువులు కలిగిన వారు ప్రక్కన పెట్టి ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు అంటూ దావీదు లోపలికి రాగా ఇతడే నేను ఏర్పరుచుకున్నవాడు. తుమ్మకర్రతో మందసం. ఇది మానవుడు ప్రభుని స్తుతించాల్సిన విషయం. ప్రభువా, నీ పనిలో నాకిచ్చిన, మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. 10వ వచనం నుంచి 22వ వచనం వరకు కరుణాపీఠం అని 7 సార్లు ఉన్నది. 17వ వచనంలో కరుణాపీఠం, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో. 18వ వచనంలో కరుణాపీఠం, 19వ వచనములో కరుణాపీఠం, 20వ వచనములో 2 సార్లు కరుణాపీఠం, 3 సార్లు, 22వ వచనములో కరుణాపీఠం, 7 సార్లు కరుణాపీఠం, కరుణాపీఠం. మన ప్రభు ఎవరు అంటే కరుణా సంపన్నుడు. శత్రులమైన మనలను, భక్తిహీనమైన మనలను అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన కనికరం చేత, ఆయన కరుణ చేత మనకు గొప్ప రక్షణ, పాప క్షమాపణ, పరిచర్య భాగ్యం ఇచ్చాడు. ఆయన కరుణా సంపన్నుడు. 103వ కీర్తనలో మనం చదువుతాం, కరుణ కటాక్షములను కిరీటంగా ఇచ్చాడు. జకరియా గ్రంథములు అంటాడు, కరుణ నొందించే ఆత్మ అన్నాడు. కరుణ నొందించే ఆత్మ అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5లో 5 మొదటి నుంచి 5 వచనాలు చదివినప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఎజ్రా, నెహేమియా గ్రంథాల్లో వారిద్దరు ప్రభు కోసం ఈ మాట వాడతారు ఎక్కువ సార్లు. నా దేవుని కరుణా హస్తము తోడుగా ఉన్నందున, నా దేవుని కరుణా హస్తము తోడుగా ఉన్నందున. కరుణాహస్తం, కరుణాహస్తం, కరుణాపీఠం, కరుణా సంపన్నుడు, కరుణా కటాక్షమును నొందించేవాడు, కరుణ నొందించే ఆత్మ, కరుణ నొందించే ఆత్మ కలిగిన మన దేవుడు. ఇలా మనం అన్వయించుకుందాం. ఆయన కనికరమును బట్టి, కనికరము గల దేవుడు, చెయ్యి విడువని దేవుడు, గొర్రెల వలె చెదరి ఉన్న మన మీద కనికరపడిన దేవుడు. ఆయన కనికరాలను బట్టి, కటాక్షాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 23 నుంచి 30 వచనాలు ఒక భాగం.
నిర్గమాకాండం 25వ అధ్యాయం 23 నుంచి 30 వచనాలు ఒక భాగం. ఈ భాగంలో ఏమున్నది అంటే, తుమ్మకర్రతో ఒక బల్లను చెయ్యాలి. బల్ల, తుమ్మకర్రతో ఒక బల్ల సహవాసాన్ని చూపిస్తుంది. బల్ల సమానత్వాన్ని చూపిస్తుంది. బల్ల 4 పాదములు, 4 కాళ్ళు ఒకే స్థలంలో సమభూమిలో నిలిచినట్టుగా చూపిస్తా ఉంది. ఈ బల్ల ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తాం. ఈ బల్లాలో ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తాం. ఆయనకు అందరూ సమానం. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపిస్తాడు. కృతజ్ఞత కలిగిన వారి మీద, కృతజ్ఞత లేని వారి మీద, అపకారం చేసిన వారి మీద, ఉపకారం చేసిన వారి మీద ఆయన ప్రేమ సమానత్వం. బల్ల అనేది 4 కాళ్ళు చూపిస్తా ఉంది. సమానత్వం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములు, నలుదిక్కుల ప్రజలు ఆయనకు ఒకటే, సమానం. ఆయనలో పక్షపాతము లేదు కదా. ఆయనలో ఒక వర్గ భేదము లేదు. ఆయనలో కొరతలు లేవు. తూర్పు ప్రాంతాన్ని బాగా ప్రేమిస్తాడండి అంటానికి లేదు. ఆయన పడమర ప్రాంతాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడండి అంటానికి లేదు. ఆయన ఉత్తరం, ఆయన దక్షిణాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు అంటానికి లేదు. నలుదిక్కుల నరజాతులు రక్షింపబడాలని యేసుక్రీస్తు అందరికీ ప్రభు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములకు ప్రభు. ఆయన అన్ని జాతులకు. ప్రకటన గ్రంథం 5:9-10 కదా. ప్రకటన గ్రంథం 5:9-10 కదా. ఆయా జాతులలో నుండి, ఆయా వంశములో నుండి, ఆయా ప్రజలలో నుండి తన రక్తం, సొంత రక్తం ఇచ్చి కొన్నాడు. హెబ్రీ 2:9 కదా. హెబ్రీ 2:9 కదా. ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణించాడు. మంచి వాళ్ళ కోసం మరణించాలా, పాపులమైన మన కోసం, చెడ్డవారమైన మన కోసం ప్రతి మనుష్యుని కొరకు మరణించాడు. యెషయా 25వ అధ్యాయం 6వ వచనం నుండి చదివితే, ప్రతి మనుష్యుని ముఖం మీదను ముసుగును తొలగించడానికి, ప్రతి జనములో నుండి ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణం త్రొవ్విన వాటితో విందు చేశాడు. ప్రతి మనుష్యుని కోసం, ప్రతి జనము మీద ఉన్న ముసుగును తొలగించడానికి బల్ల సమానత్వాన్ని చూపిస్తా ఉంది. దేవుని ప్రేమను చూపిస్తా ఉంది. తూర్పు వారు, పడమరి వారు, ఉత్తరం వారు, దక్షిణం వారు అందరూ రక్షించబడాలి. ఆయన ఆశ. ఆయన అందరికీ ప్రభు. ఆయన ఆశ. భూమి నట్ట నడుమున ఆయన జన్మించాడు అని పెద్దలు చెప్తా ఉంటారు. యెరూషలేములో, బెత్లెహేములో, ఊరి ప్రపంచ నడిబొడ్డున ఆయన జన్మించి. కారణం ఆయన ప్రేమ. ఆయన ప్రేమ. బల్ల అనేది ఆయన ప్రేమను చూపిస్తా ఉంది. బల్ల అనేది ఆయన ప్రేమ యొక్క సమానత్వాన్ని చూపిస్తా ఉంది. కొరత లేని ప్రేమ, కొదవలేని ప్రేమ. ఎఫెసీ 3వ అధ్యాయంలో కదా 18వ వచనంలో, ఎఫెసీ 3:18 కదా, లోతైన ప్రేమ, ఎత్తైన ప్రేమ, వెడల్పైన ప్రేమ, పొడవైన ప్రేమ, కొలతలేని ప్రేమ. అన్ని దశల వారికి రక్షణ. 148వ కీర్తన 12వ చరణములో, 148వ కీర్తన 12వ చరణములో బాలురు, యవ్వనులు, కన్యలు, వృద్ధులు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. 4 దశలు. 91వ కీర్తన మొదటి 5 చరణాల్లో పగటి వేళ, మధ్యాహ్నం, రాత్రి వేళ, చీకటి వేళ ఆయన మహోన్నతుని చాటు. బల్ల అనేది 4 కాళ్ళు సమానత్వం, సమానత్వాన్ని చూపిస్తా ఉంది. అందరూ మార్పు చెందాలి. అన్ని దశల వారు మార్పు చెందాలి. తూర్పు వారు, పడమర వారు, ఉత్తరం వారు, దక్షిణం వారు. బల్ల ఆయన ప్రేమ సమానత్వాన్ని చూపిస్తా ఉంది. పాట పాడతాం కదండి, ఎంత ఘోర పాపాత్ములైన ఆయన ప్రేమిస్తున్నాడు.
కోటి పాపములు చేసిన వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. బల్ల సమానత్వం, బల్ల సహవాసం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో కదా, 2వ అధ్యాయం 42వ వచనంలో కదా, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆయన అందరికీ చాలిన వాడు. అందరూ మార్పు చెందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ ప్రభుని తెలుసుకోవాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో, యవన సమయంలో కన్యలు, వృద్ధులు, బాలురు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, చీకటి, అన్ని దశల, అన్ని దిశల, అన్ని దిక్కుల, అందరూ అంతటా ఆయన ప్రేమను గుర్తించి ఆయన స్తుతించాలని ఆయన యొక్క ఉద్దేశం. బల్లా చూస్తా ఉన్నాం. 23 నుంచి 30 వచనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మీకు లోతైన ఆలోచనలు ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. నిర్గమకాండం 25వ అధ్యాయం 31 నుంచి 40 వచనాలు. 25వ అధ్యాయం నిర్గమకాండం 31 నుంచి 40 వచనాలలో, మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. దీపవృక్షం, దీపం వృక్షములాగా ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. చాలా సార్లు పాత నిబంధనలో మనం చూస్తా ఉన్నప్పుడు ఒక దీపం మధ్యలో ఉంటుంది, ఇటు 3 కొమ్మలు, ఇటు 3 కొమ్మలు మనం చూస్తా ఉంటాం చాలా సార్లు బొమ్మల్లో. దీప వృక్షం నేను అంటాను, నేను ఇలా అన్వయించుకుంటున్నాను, మన సాక్ష్యం, మన విశ్వాసం ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలా ప్రజ్వరిల్లుతుంది, ఎలా ప్రకాశిస్తా ఉంది. దీప వృక్షం, దీపం వృక్షములాగా విస్తరించింది. నేను ఇలా అన్వయించుకున్నా, విత్తనం భూమిలో విత్తుతాం, విత్తనాన్ని భూమిలో విత్తుతాం, ఆ విత్తనం చచ్చిపోతుంది, శరీరం చచ్చిపోతుంది, అందులో ఉన్న జీవం మొలక దశలోనికి వస్తుంది, ఆ మొలక మొక్క దశలోనికి వస్తుంది, ఆ మొక్క చెట్టు దశలోనికి వస్తుంది, ఆ చెట్టు వృక్షం వలె విస్తరిస్తా ఉంది. నేను మరలా చెప్తున్నాను, విత్తనం భూమిలో విత్తాం, శరీరం చచ్చిపోతుంది, మొలక బయటికి వస్తుంది. మొలక, విత్తనం విత్తాం, మొలక బయటకు వస్తుంది, మొలక మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం దశలోనికి వస్తా ఉంది. విత్తనాలను చూసి ఏమంటామండి, విత్తనాలు విత్తి ఉదయాన్నే చేనులోకి వెళ్ళి రైతు అంటాడు మొలకెత్తింది విత్తనం అంటాడు. ఇంకొద్ది రోజులకు మొక్కలు వచ్చాయి అంటారు, ఇంకొద్ది రోజులకు చెట్లు అయ్యాయి అంటాడు, ఇంకొద్ది రోజులకు వృక్షాలు అయ్యాయి అనొచ్చు. వృక్షం దేన్ని అంటాము అంటే, విస్తారమైన వ్యాపించిన దాన్ని వృక్షం అంటాం. మర్రి వృక్షము అంటాం, దోస వృక్షము అంటామా, టమాటా వృక్షం అంటామా? కొన్నిటినేమో వృక్షాలు అంటాం, కొన్నిటిని మొలకలు అంటాం, కొన్నింటిని మొక్క అంటాం, కొన్నింటిని చెట్టు అంటాం, కొన్నింటి మాత్రమే వృక్షము అంటాం. నేను ఇలా అంటున్నాను, మన విశ్వాసం మొలక దశలో ఉన్నదా? మన విశ్వాసం చెట్టు దశలోనికి, మొక్క దశలోనికి వచ్చిందా? మన విశ్వాసం చెట్టు దశలోనికి వచ్చిందా? మన విశ్వాసం వృక్షములాగా మన సాక్ష్యం ఇతరుల ఎదుట కనబడుతుందా? విత్తనం, మొలక, మొక్క, చెట్టు, వృక్షం. మొలకప్పుడు అన్ని మొలవు, చచ్చిపోతాయి కొన్ని భూమిలో, కొన్ని సచ్చిత్తనాలు కూడా ఉంటాయి. రైతు నష్టపోయి అంటాడు కదండి, మొలకలు విత్తనాలు సరిలేవండి, సరి అయిన విత్తనాలు ఇవ్వలేదు అంటారు. విత్తనాలు అమ్మిన వాడిని తిడతారు, అయ్యా భూమిలో విత్తిన విత్తనాలు నష్టపోయాం అంటాం.
కొన్ని మొలకలు వస్తాయి, కొన్ని మొక్క దశలోనికి వస్తాయి. మొక్క చెట్టుని పీకేయొచ్చు, పెరికేయొచ్చు. ఊరక అట పట్టుకుంటే గోడితో పీకేస్తే వెళ్ళిపోద్ది. మొలక, విత్తనం, మొక్క, ఆ చెట్టుకు కూడా కొద్ది పని గొడ్డలో గడ్డపార ఉపయోగించాల చెట్టు దశలోనికి వచ్చిన తర్వాత. అదే వృక్షం దశలోనికి వస్తే గొడ్డళ్ళు చాలవు, గడ్డపారలు చాలవు, ప్రజలు చాలరు. ఎందుకు అంటే విశ్వాసం అలాగా మన ఆత్మీయ స్థితి ఉండాలి. విత్తన దశలో ఉన్నామా, మొలకెత్తామా, మొక్కలాగుందా మన విశ్వాసం? చిన్న దశ. చెట్టు దశలోనికి వచ్చామా, మొక్క దశలోనికి వచ్చామా, చెట్టు దశలోనికి వచ్చామా, వృక్షము వలె వ్యాపించామా, వృక్షము వలె విస్తరించామా, వృక్షములాగా అనేక మందికి నీడనిస్తున్నామా, వృక్షములాగా అనేక జంతువులకు లేక మనుషులకు ఫలాలను ఇస్తున్నామా, వృక్షములాగా అనేకుల నీడకు రాగలుగుతున్నారా? నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఈ మాటలు మనం ఇలా అన్వయించుకుందాం. ఇశ్రాయేలీలతో చెప్పు, నాకు ప్రతిష్ఠిత అర్పణములు తేవాలి అని. అది మనవపూర్వకంగా అర్పించాలి. నేను వారిలో నివసించున్నట్లు పరిశుద్ధ స్థలమును నాకు నిర్మించుము అన్నాడు. అంత గొప్ప దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడంటే మనం ఇంత ధన్యులం. రెండవ భాగంలో చూసాం, తుమ్మకర్రతో మందసం. మందిరానికేమో విలువైన కర్ర, ఆర్చకర్ర, సాకర్ర, ఈ కర్ర, రకరకాల కర్రలు ఉపయోగించాడు. కానీ మందసం అన్నప్పుడు తుమ్మకర్రను ఉపయోగించాడు. అదే భాగంలో కరుణాపీఠం, కరుణాహస్తం, కరుణా కటాక్షములు, కరుణ నొందించే ఆత్మ, కరుణా సంపన్ను గురించి మనం విన్నాం. అదే సమయంలో బల్లాని గురించి మనం విన్నాం. తుమ్మకర్రతో ఒక బల్ల సమానత్వం. 4 కాళ్ళున్న కుర్చీని కదా మనం కూర్చోగలిగేది, 4 కాళ్ళున్న మంచాన్ని కదా మనం ఉపయోగించేది. బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇవి సమానత్వం, ప్రభుకి ఇష్టమైన కార్యాలు. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను స్తుతించాల. పగటి వేళ, మధ్యాహ్నం, రాత్రి, చీకటిలో ఆయన ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణముల వారు రక్షించబడాలి. ఆయా జాతులు, ఆయా ప్రజలు, ఆయా పరిస్థితులు అందరూ అంతటా మారు మనసు పొందాలి. దీప వృక్షాన్ని మనం చూసాం. చివరిగా దీప వృక్షాన్ని మనం చూసాం. దీప వృక్షం విత్తనం విత్తాం, అది మొలకెత్తుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, అది వృక్షం అవుతా ఉంది. మన ఆత్మీయ జీవితం మొలక దశలో ఉన్నదా, మొక్క దశలోకి వచ్చామా, చెట్టులాగా వ్యాపించామా, వృక్షములాగా విస్తరించామా? ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకుందాం. మన జీవితాలకు ఒక్కసారి ఈ మాటలను అన్వయించుకుందాం. ప్రభు ప్రేమను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ప్రభు మనల్ని పరిచర్య కొరకు ఉపయోగించిన అనుభవం, ప్రభు ప్రేమను ఇతరులకు చెప్పడానికి దేవదూతలకు లేని పరిచర్య, మనకిచ్చిన దేవుణ్ణి మనం ఎలా కృతజ్ఞత కలిగి ప్రభుని వెంబడిస్తున్నాం? ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకుందాం. ఆది కాండములో అబ్రహాము జీవితం ఎంత మంచి మాదిరికరంగా ఉంది మనకు. నిర్గమాకాండములో ఒక విశ్వాసి ప్రభు కోసం ఎలా ప్రత్యేకంగా, పరిశుద్ధంగా, కృతజ్ఞత కలిగి జీవించాలో ఆ విషయాలను ప్రభు మన ముందు ఉంచాడు. ప్రభు ఈ మాటలను మనం ఇలా అన్వయించుకొని మనం ముందుకు కొనసాగుదాం. 2017వ సంవత్సరం
ఫిబ్రవరి 17వ తేదీన నేను ఆడియో కాన్ఫరెన్స్ లో ప్రారంభించబడ్డాను, జాయిన్ అయ్యాను. 2025వ సంవత్సరం వరకు ఇంచుమించు 103వసారి వాక్యం పంచుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. ఆడియోలో 70 సార్లు దేవుని వాక్యాన్ని సహవాసంగా అందించగలిగాం. 33 సార్లు 33వసారి ఈరోజు దేవుని వాక్యం పంచుకోవడానికి జూమ్లో 33వసారి వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు కృపనిచ్చారు. నడిపించిన పెద్దలు జాన్ డేవిడ్ అన్నకు, నాకు అవకాశం కల్పించిన పెద్దలు బర్నబాస్ అన్నకు, వాక్యం విన్న పెద్దలైన దైవ సేవకులైన సహోదరులైన బాధ్యత కలిగి పరిచయం నడిపిస్తున్న వారందరికీ నా ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. వందనాలన్నా. దేవునికి స్తోత్రం. నిజంగా అనుభవం కలిగిన దైవజనులు ఎలీషా బాబన్న గారి ద్వారా దేవుని వాక్యాన్ని వినగలిగినాం. తాను ఈ జూమ్ మీటింగ్ లో అంత ఎప్పటి నుండి చేరవచ్చి ఉన్నాడో ఆ దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎన్నో మార్లు దేవుని సన్నిధిలో వాక్యాన్ని చెప్పగలిగి ఉన్నాడు. నిజంగా సంతోషకరమైన విషయమే. అలాగే నేను కూడా 2019వ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి ఈ జూమ్లో జాయిన్ అవుతున్నా. ఈ జూమ్ మీటింగ్ లోని ఎంతో మంది దైవజనుల ద్వారా వాక్యం విని నేను ఆత్మీయంగా బలపడినానని చెప్పాలి, సంతోషిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు. వాక్యం చెప్పిన దైవజనులు ఎలీషా బాబన్న గారికి ప్రత్యేక వందనాలు. అలాగే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన రవి మనోహర్ అన్న, తిరుపతి నుండి రవి మనోహర్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రభునందు ప్రియులరా, ప్రార్థన చేసుకుని కూడిక ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, కరుణా సంపన్నుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామముకి ఉదయ కాలమున మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యందు విశ్వాసం ఉంచిన మమ్మను ప్రతి ఉదయం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఇలాగున సమకూర్చి మీరు అందిస్తున్నటువంటి అనేక ఆత్మీయ సత్యాలను బట్టి మీకు స్తోత్రములు. ఆ లేఖనాలు మా జీవితాన్ని సరిచేసి మీరు అక్కడ కొరకై సిద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. జీవాన్ని కలిగిస్తున్నారు, అందరి బట్టి మీకు స్తోత్రములు. మీరు అక్కడ వరకు ఇలాగనే మేము కొనసాగునట్లు మీ మహాకృపను మా పట్ల చూపించమని మా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం. 4024వ మనకు ఆశీర్వాదం. ప్రారంభ ప్రార్థన ఆదినారాయణ సమయంలో గారు వాక్యం కొరకు జానపాల్ గారు ప్రార్థన చేయగలిగి ఉన్నారు. ప్రార్థన అభిమానం చేయగలుగుతున్నారు. బట్టి వీరందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ జూమ్ తరపున వందనాలు తెలుపుతూ ఉన్నారు.